మహిళా సంక్షేమం కొరకు పెద్దపీట వేస్తున్నది. రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నా. అవి మీ అనుభవంలో ఉన్నాయి మాత్రమే చెప్పాలనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలి అని ఆలోచించి ఇవాళ ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. గతంలో మనం రేషన్ షాప్స్కు పోయి దొడ్డు బియ్యం తెచ్చుకునేటోళ్ళం. ఆ రేషన్ బియ్యం తెచ్చుకుని వండుకుందామంటే అందులో నూకలు ఉండేది, అవి ముఖవాసన వచ్చేది, అవి వండుకున్న ముద్ద అయ్యేది. అన్నం తినడానికి రుచిగా ఉండేది కాదు, సప్పగా ఉండేది. ఎందుకంటే నేను తిన్నా కాబట్టి చెప్తాను. అన్నం తినడానికి కూడా రుచిగా ఉండేది కాదు, సప్పగా ఉండేది. అందుకనే మన వాళ్ళందరూ ఏం చేసేటోళ్ళంటే రేషన్ షాపుకు పోయి ఆ బియ్యం తీసుకొని పక్క షాపుకు పోయి వాటిని అమ్మి వేరే బియ్యం తెచ్చుకొని వండుకుంటోళ్ళం. రేషన్ షాపులో తెచ్చుకునే బియ్యాన్ని మాత్రము వండుకునే వాళ్ళం కాదు, తినే వాళ్ళం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏ సన్న బియ్యం తింటున్నారో, మంత్రులు ఏ సన్న బియ్యం తింటున్నారో, ఎంపీలు ఎమ్మెల్యేలు ఐఏఎస్లు ఐపీఎస్లు ధనవంతులు భూస్వాములు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఏ సన్న బియ్యం తింటున్నారో ఆ సన్న బియ్యం నా వెంకటాపురం గ్రామంలో ఉన్న పేదవాళ్ళు కూడా తినాలని చెప్పి నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను వెంకటాపూర్ గ్రామ ప్రజలందరినీ అడగదలుచుకున్నాను. దయచేసి మీలో ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరు సన్న బియ్యం తీసుకుంటున్నారో ఎవరు తింటున్నారో ఒకసారి చేతులు ఎత్తవలసిందిగా నేను కోరుతున్నాను. మీరు తింటలేరు రతమి, మరి మీరు ఎత్తారా? అంటే వెంకటాపురం గ్రామంలో దాదాపుగా అందరికీ సన్న బియ్యం వస్తున్నాయి. మరి సన్న బియ్యం ఇచ్చి మన కడుపు నింపుతున్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన రేవంత్ అన్నకు మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలి. పెట్టని ఆవిడకు పెట్టకనే బాయ్, కనీసం పెట్టిన తలుచుకోవాలి కదా. ఇంతైతే తింటాం కదా, కడుపు నిండా తింటున్నాం రోజు. అదేవిధంగా 10 సంవత్సరాలు ఆఫీసులో చుట్టూ తిరిగినాం, కొత్తగా ఒక్క రేషన్ కార్డు రాలే. అంతేకాకుండా అరే నా కొడుకు పెళ్ళి అయిందయా, వేరే ఊరు నుంచి నాకు కోడలు ఇంటికి వచ్చింది, నా కోడల పేరు కొంచెం రేషన్ కార్డులు ఎక్కియాలంటే కూడా ఎక్కియలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాన అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసి వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చాం. మన ఇళ్లలో కొత్తగా ఎవరైతే వచ్చారో కోడలు కావచ్చు, మనమడు కావచ్చు, మనవరాలు కావచ్చు, వాళ్ళందరి పేర్లు కూడా మనము రేషన్ కార్డులో ఎక్కించుకున్నాం. ఇవాళ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళకు, కొత్తగా పేర్లు రేషన్ కార్డులో ఎక్కించిన వాళ్ళకు కూడా ఇవాళ మనం సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు అప్పుల పాలవుతున్నారు, ఆగమవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారని ఆలోచించి ఆనాడు వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చిండు. ఆ ఉచిత కరెంటుతోని